ఎవరు ఎప్పుడు ఎవరిని కలుస్తారు, ఎందుకు వాళ్ళ మధ్య దూరాలు పెరుగుతాయి, మళ్ళీ వాళ్ళు ఎందుకు కలవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు అని అంటే క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అంటే రాజకీయ అవసరాలా, వ్యక్తిగత అవసరాలా, ఇక ఆపాదించుకుంటే చాలా ఉంటాయి. మరి ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరగడానికి ప్రధాన కారణం ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న సంధ్య గారు. కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్ళి మాట్లాడుకోవాల్సినటువంటి నేపథ్యాన్ని మీరే అందించారు. ఎందుకంటే ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది శ్రీకాళహస్తి. ఓకే. ద్విసభ్య నియోజకవర్గం అంటే ఒకే శాసనసభ నియోజకవర్గానికి 2 శాసనసభ్యులు ఉంటారు. 2 శాసనసభ్యులు ఒకరు ఓసీ, ఇంకొకరు ఎస్సీ, అలా ఉండేది. ఆ తర్వాత జనరల్ నియోజకవర్గంగా మారింది. పూర్తి స్థాయిలో జనరల్ నియోజకవర్గం ఒకే శాసనసభ్యుడితో. ఇక్కడ అడ్డూరి బలరామరెడ్డి, దశరథరామరెడ్డి ఆ కుటుంబం ఇక్కడ మొదట ప్రాతినిధ్యం వహించింది. నీలం సంజీవ్ రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఓడిపోయిన తర్వాత తరిమల నాగిరెడ్డి గారి చేతిలో ఆయన నియోజకవర్గం అవసరమైతే ఇక్కడ అడ్డూరి బలరామరెడ్డి గారు ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఇక్కడికి తీసుకొచ్చి పోటీ చేయించి గెలిపించి 55 జనరల్ ఎన్నికల్లో కూడా నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయారు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆ తర్వాత ఏమైందంటే నీలం సంజీవ్ రెడ్డి గారు కాలక్రమంలో ఆయన కేంద్ర మంత్రి, స్పీకరు, రాష్ట్రపతి ఇవన్నీ కూడా చేశారు. అదొక కథనం, పూర్వ కథనం. అది అయిన తర్వాత మీకేంటంటే గంగ సుబ్బరామిరెడ్డి గారు తర్వాత గంగ సుబ్బరామిరెడ్డి గారు కుమారుడే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు, ఈ సుధీర్ రెడ్డి గారి తండ్రి గారు. ఆయన పలు పర్యాయాలు తెలుగుదేశంలో ఆయన శాసనసభ్యుడిగా గెలిచారు, రాష్ట్ర మంత్రిగా రాణించారు. ఒక విధంగా గుత్తాధిపత్యాన్ని ఆ నియోజకవర్గం మీద వీళ్ళు శాసించారంటే అందులో సందేహం లేదు. సుబ్రహ్మణ్యం నాయుడు గారిని ఒక ఆయన, ఎస్సీవి నాయుడు గారిని ఒక ఆయన, వాళ్ళు కమ్మ సామాజిక వర్గం, వాళ్ళు శాసనసభకి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో మత్స్యకార సామాజిక వర్గం వాళ్ళ నుంచి ముండరామయ్య గారు న్యాయం చేశారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో బలిజలు ప్రథమ సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి వరుసగా 3 నియోజకవర్గాలు తీసుకుంటే బలిజలు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటారు. శ్రీకాళహస్తిలో ఏంటంటే ఎప్పటి నుంచో ఇక్కడ పోటీ చేసి గెలవాలి, బలిజలు మాకు అవకాశం కావాలి, పోటీ చేసేటటువంటి అవకాశం కావాలి అనేటటువంటి ఒక అవకాశం కోసమైతే దశాబ్దాల తరబడి నిరీక్షిస్తూ వస్తున్నారు. ఓకే. ఈ నిరీక్షణ ఫలితంగా ఏమైందంటే మీకు 85 ఎన్నికల తర్వాత 85లోని కేటాయించాలనుకున్న 85 ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు కేటాయిస్తున్నాం కదా అని ఎన్టీ రామారావు గారు ఇవ్వకపోగా 88లో ఉప ఎన్నిక వచ్చింది. మునరామయ్య గారి మరణానంతరం ఆయన మరణిస్తే ఉప ఎన్నిక వస్తే రామారావు గారు ఏం చేశారంటే కొండుగారి శ్రీరామమూర్తి గారిని శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ బలిజ కులస్తుడికి అవకాశం ఇస్తే ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గం చెంచురెడ్డి అనుకుంటాను ఆయన చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది ఆ ఎన్నికల్లో. సరే అది పక్కన పెడితే 94 ఎన్నికల్లో మీకు కాంగ్రెస్ పార్టీని చదలవాడ కృష్ణమూర్తి గారికి అవకాశం ఇచ్చింది. ఆయన మీద బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన గెలవటం జరిగింది. చదలవాడ కృష్ణమూర్తి గారు కూడా ఓడిపోయారు. ఆ కొండగారి శ్రీరామమూర్తి గారు, ఈ చదలవాడ కృష్ణమూర్తి గారు ఓడిపోవడం మినహా ఆ తర్వాత రెడ్డి వర్సెస్ రెడ్డి లేకపోతే రెడ్డి వర్సెస్ కమ్మగానే పోటీ కొనసాగుతూ వచ్చింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన ఆధిపత్యాన్ని ఆయన కొనసాగిస్తూ వచ్చారు. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వైకాపా, ఈ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆగమనానికి ముందు ఇక్కడ చెప్పుకోవాల్సిన పేరు ఈ నియోజకవర్గంలో కోలా ఆనంద్ అనే పేరు చెప్పుకోవాలి. ఇతను బలిజ కులస్తుడు. ఇతను వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడు, వీరాభిమాని. యువజన కాంగ్రెస్లో చాలా పదవులు నిర్వహించాడు. అట్లాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా కూడా ఇతను వ్యవహరించాడు. అయితే వైకాపా ఏర్పడిన తర్వాత ఇతను వైకాపాలో చేరి వైకాపాలో పోటీ చేసేటటువంటి అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలనుకుంటున్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు వెంటనే వెలుపలికి వచ్చి భాజపాలో చేరిపోయి వాళ్ళ భాజపాలో జిల్లాలో ముఖ్య నేతగా కోలానంద్ అవతరించారు. కోలానంద్ గారు ఏంటంటే 19 ఎన్నికలకు వచ్చేటప్పటికి మీకు కోలానంద్ గారేమో భాజపాలో ఉన్నారు. జనసేన ఏమో కోటా వినుతకు అవకాశం ఇచ్చింది. కోటా వినుత చాలా ఒక బాగా నేపథ్యం, ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అట్లాగే విద్యాధికురాలు. భర్త కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు ఆయన పేరు. ఇక్కడ కోటా వినుత బలి సామాజిక వర్గం, భర్త కమ్మ సామాజిక వర్గం అయ్యేటప్పటికి అదొక సమీకరణ. కోటా వినుత మన ఇంటి ఆడపడుచు కాబట్టి అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కోటా వినుత వెనుక నడుస్తారు. కోలానంద్ ఈజ్ వెరీ సీనియర్ కాబట్టి కోలానంద్ వెంట కొంతమంది నడుస్తారు. మీరు 19 ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు పోటీ చేయటం వల్ల బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు చాలా సులభంగా మీకు అక్కడ గెలిచి రావడం జరిగింది. ఓకే. వైకాపా అభ్యర్థి, వైకాపా వేవ్ కూడా ఉంది కాబట్టి అప్పుడు
24 ఎన్నికలకు వచ్చేటప్పటికి కోటా వినుత దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నియోజకవర్గంలో జనసేన కార్యక్రమాల్ని విరివిగా వాళ్ళు నిర్వహించుకుంటూ వచ్చారు. ఏ స్థాయిలో అంటే ఆర్థికంగా కూడా డి అంటే డి అనే పరిస్థితుల్లో ఉండటంతో బిఎం మధుసూదన్ రెడ్డి గారు ఆయన చాలా కంగారు పడిపోయాడు. ఆయనకు అవకాశం అసలు శ్రీకాళహస్తి ఖచ్చితంగా జనసేన చేజిక్కించుకుండి ఉండింటే ఖచ్చితంగా కోట వినుత శాసనసభలో ఉండేది. అయితే చంద్రబాబు నాయుడు గారు సుధీర్ రెడ్డి, అప్పటిదాకా సుధీర్ రెడ్డి గెలవాల, గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు, సుధీర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని కాళహస్తి తిరుపతి తీసుకుంటున్నారు కదా, కాళహస్తి కూడా మీరు తీసుకుంటే ఎట్లాగని చెప్పి తిరుపతి విడిచిపెడుతున్నాం జనసేనకి, కాళహస్తి తెలుగుదేశానికి కావాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టడంతో సుధీర్ రెడ్డి గారు ఇక్కడ ఆయన పోటీ చేయటం. సుధీర్ రెడ్డి గారి కోసం కోటా వినుత దంపతులు వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా, కోలా ఆనంద్ గారు, వీళ్ళందరూ పని చేయలేదని అనటానికి లేదు, ఖచ్చితంగా విభేదించేశారు కదా ఆ తర్వాత ఇంకా రాయుడు హత్య, ఆ హత్యోదంతం అది సుధీర్ రెడ్డి గారి ప్రమేయం ఉంది, సుధీర్ రెడ్డి గారి చేయించారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ఏంటంటే పార్టీ నుంచి కూడా తనని అంతఃకృతమ పార్టీ నుంచి మీరు కూటమిలో శాసనసభ్యుడు గెలిచాడు, ఆయన తెలుగుదేశమైనా ఎవరైనా మీరు ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, మీరు ప్రయాణం చేయటం లేదు అంటే అసలు అతను మాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, ఏ కార్యక్రమానికి ఆహ్వానించడం లేదు. ఏది ఇప్పుడు కూటమి అంటే ఏంటి, 3 పార్టీల వాళ్ళు ఆండాయస్కి రావాలి, వన్డాయస్ మీద ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేయాలి అనేటటువంటిది. కానీ ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు మా పార్టీ, మేము ఎక్కువ మంది శాసనసభ్యులు ఉన్నాం, మా క్యాడర్ ఉంది, మా ఇన్ని దశాబ్దాల చరిత్ర అని చెప్పి ఇప్పుడు ఏ శాసనసభ్యుడు ఎవరి మాట సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా వినేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఎమ్మెల్యేలు అయితే లేరు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పి వాపోయారు. నేను చూస్తాను, నేను వాళ్ళని పిలిపించుకొని మాట్లాడతాను, వాళ్ళతో నేను క్రమశిక్షణలో పెడతాను, క్రమశిక్షణ చర్యలు గైకొంటానని అంటారే కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్థాయిలో వాళ్ళతో ఆయన మాట్లాడడం అయితే జరగదు. ఎందుకంటే అభ్యర్థి కూడా అక్కడ ఎన్నో డక్కామొక్కిలు తిని అతను ఎన్నికలు చేసి ఉంటాడు కాబట్టి. అయితే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, అక్కడ ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సామాజిక వర్గం అంతా కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద గుర్రుగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే, ఏ పార్టీ ద్వారా అయినా సరే బలిజ సామాజిక వర్గం నుంచి ఇక్కడి నుంచి నిలబడి పోటీ చేసి గెలిచి ఈ స్థానాన్ని వాళ్ళు తీసుకోవాలనేటటువంటి ఒక ధోరణిలో అయితే అక్కడ ఒక వాతావరణం అయితే ఒక మూడ్ అయితే క్రియేట్ అయింది శ్రీకాళహస్తిని. కాపాడాలి, తప్పదు. ఇంకా కాపు కాసే పరిస్థితి అక్కడ కోట వినుత విషయంలో లేదు కదా, చాలా బ్లండర్ అది, మర్డర్ అనేది చాలా బ్లండర్ అది, కాబట్టి కాపు కాసే పరిస్థితి అయితే లేదు. అక్కడ కాపు కాయాల్సిన పరిస్థితి లేదు అసలు. అటువంటి ఇది అక్కడ అంటే ఇక్కడ మనము ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి విడిచిపెడుతున్నాం. ఆ ఉదంతం జరగడానికి ముందే నా గురించి ఏదో కుట్ర జరుగుతోంది, నా పైన ఏదో జరుగుతోంది, నన్ను అర్థం చేసుకోండి, నా సమస్యను పరిష్కరించండి అని తను పార్టీ కార్యాలయం చుట్టూ పలు పర్యాయాలు, నాయకుల చుట్టూ పలు పర్యాయాలు కోటా వినుత గారు తిరిగినట్లు కోటా వినుత గారి భర్త చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో తెలియజేసిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ ఒక సమస్య వచ్చింది, సమస్యను పరిష్కరించాలి. రైల్వే కోడూరులో ఒక సమస్య ఉంది, లేకపోతే కాళహస్తిలో ఈ సమస్య ఉంది, లేకపోతే ఇంకో నియోజకవర్గంలో ఇంకో సమస్య ఉంది. దీనిని పరిష్కరించేటటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంది, వ్యవస్థీకృతంగా ఎవరు ఈ వ్యవస్థని నిర్వహిస్తున్నారు అనేది $1 మిలియన్ క్వశ్చన్.